ప్రియులారా, దేవుడి ఉన్నతమైన కృపను బట్టి నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఇది. ఉదయకాలమున చాలా ఫ్రెష్‌గా ఫ్రెష్ మైండ్స్‌తో మనం దేవుడి సన్నిధిలోకి రావటం అనేది జరుగుతుందని, ఒక మాటలో చెప్పాలంటే చాలా రీసెర్చ్‌లు చెప్పినటువంటి విషయం. మిగిలిన సమయంలో కంటే తెల్లవారుజామున మానవుడి మెదడు చాలా చురుకుగా పనిచేస్తుందండి. కాబట్టి ఈ చురుకుగా పనిచేస్తున్నది ఉన్నతుడైన అద్వితీయుడైన దేవుడి యొక్క మెలకువలతో మేలుకొనటం, దినాన్ని ప్రారంభించటం చాలా మంచి విషయం. కాబట్టి ఈరోజు మనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 27వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను నేర్చుకోవటం జరిగింది. చివరి వచనం మిగిలిపోయింది 16వ అధ్యాయంలో 28వ వచనం. దాన్ని మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము చివరి వచనం. ఒకరు చదవండి. వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను దయచేసి గమనించండి. యేసు ప్రభుల వారు ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్. లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి, మరి ముఖ్యంగా దేవుని రాజ్యము కొరకు వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఊరటగా ఎంతో సత్యవంతమైన వాస్తవమైనటువంటి విషయం, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అనేటటువంటి విషయం గమనించండి. యేసు ప్రభుల వారి యొక్క రాజ్యం లేదా దేవుడి యొక్క రాజ్యం లేదా సంఘం ఎప్పుడు ఈ భూమి మీదకి రావటం మనం ప్రత్యక్షంగా చూస్తాము అనేది యేసు ప్రభుల వారు తెలియజేస్తూ చెప్పినటువంటి ఒక మాట. తనతో పాటు ఆ సువార్త పరిచర్యలో ఎవరైతే ఉంటున్నారో ఆ యొక్క సందర్భంలో, ఆ సమయంలో వాళ్ళలో కొందరు దేవుని రాజ్యం వచ్చుట రుచి చూచిన తర్వాతే చనిపోతారట. అంటే యేసు ప్రభుల వారి తరం జీవించి ఉండగానే ఆ తరంలో కొందరు దేవుడి రాజ్యమును రుచి చూచి, చవి చూచి, అనుభవించి చనిపోతారు. అనగా మొదటి 100 సంవత్సరాల లోపే దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది, క్రీస్తు రాజ్య స్థాపన జరుగుతుంది. దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు, అది ఎన్నటికీ అంతము లేకుండా ఉంటుంది అని, అంత మాత్రమే కాకుండా ఆ రాజ్యంలో నీతి నివసిస్తుంది అని ఏవైతే ప్రవచనాలు చెప్పబడ్డాయో అవన్నీ కూడా నెరవేరేటటువంటి, రూపుదాల్చేటటువంటి సమయము ఇదిగో ఈ సమయంలోనే అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా యేసు ప్రభులు వారు చెప్తున్నారు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆధారాలను, లేఖనాల యొక్క నడిపింపును చాలా మంది ఈనాటి కాలంలో ఉన్నటువంటి సేవకులు పెడచెవును పెట్టి వాళ్ళ యొక్క సంఘాలు, సహవాసాలు ఏవైతే ఏర్పాటు చేసుకోవటం జరిగిందో
వాళ్ళ సిద్ధాంతాలు ఏవైతే పెట్టుకోవటం జరిగిందో వాటి ప్రకారమే ఫాలో అవుతూ పోతున్నారు. లేఖనం ఏమి చెప్పుచున్నదని ఆలోచించే స్థితిలో లేరు. ఎందుకనంటే ఇక్కడ ఆన్‌లైన్‌కు జాయిన్ అయిన వాళ్ళే ఒకసారి అసలు యేసుప్రభు రాజ్యం లేదా దేవుడి రాజ్యం ఎప్పుడొస్తుంది అన్నటువంటి విషయాలు ఎన్ని రకాలుగా మీరు విన్నారు? దేవుడి రాజ్యమును 1000 ఏళ్ల పరిపాలన అని కూడా చెప్పడం జరిగింది. ఏమండి? దేవుడి రాజ్యం ఇంకా వస్తుంది, యేసుప్రభు రాజుగా వస్తాడు అన్నటువంటి రీతిగా ఇప్పటికీ కొన్ని సిద్ధాంతాలు స్వైర విహారం చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. మీరు విన్నారా లేదా? ఒకవేళ ఏమన్నా వినుంటే ఏమని వినున్నారు? దేవుడి రాజ్యం రేపు వస్తుంది రెండో రాకడలో, యేసుప్రభు రెండో రాకడలో రాజ్యం అనేది తీసుకుని వస్తాడు యేసుప్రభుల వారు. పాటలు కూడా మనకున్నాయి. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు అని పాట విన్నారా మీరు? విన్నామ్మా. మాట్లాడండి. అమ్మా విన్నామ్మా. ఆ, విన్నాం. ఇంతే కాదు, ఇంత మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు అని కదా. ఇవన్నీ ఒకటి కాదు. విందు జరుగుతుంది మధ్యాకాశంలో, 7 ఏళ్ళు శ్రమలు ఉంటాయి, 7 ఏళ్ళు విందు ఉంటుంది, 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు యేసు ప్రభుల వారి భూమి మీదకి వచ్చి అనే మాటలు కూడా ఎన్నెన్నో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అలా వినబడుతూ ఉంటున్నాయి. బహిరంగ సభలు ఏర్పాటు చేసి చెప్తూ ఉంటున్నారు, పుస్తకాలు రాసేశారు. ఎంతో మంది శిష్యగణాన్ని ఆ సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి శిష్యగణాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కానీ నిజముగా లేఖనం ఏం చెప్తుంది? మనం ఎవరు సొంత దారిలో ఎవరికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో వాళ్ళు వెళ్ళటానికి లేదు. నేను సొంతానికి వెళ్ళటానికి లేదు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళటానికి లేదు. అందరికీ ఆధారం దేవుడి మాట, దేవుడి చట్టం. సో ఈ చట్టము ఎవడి చుట్టం కాదు. లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల చట్టాలు ఎవరికైనా చుట్టమే కానీ దైవ చట్టం ఎవడికి చుట్టం కాదు. చాలా స్పష్టంగా లేఖనాలు ఏమని ఆధారపరుస్తున్నాయి? యేసు ప్రభుల వారు ఆకాశము భూమి గతించినా గాని నా మాట గతించదని చెప్పినటువంటి ఆ మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అని ఆలోచన చేస్తే ఒక్కటే మనం గుర్తుంచుకోవాల్సింది, 100% యేసు ప్రభుల వారే చెప్పినట్లు కొందరు దేవుని రాజ్యము ఇక్కడ ఒక మాట ఉంది. కానీ మార్కు సువార్తలకు వస్తే ఒక యాడింగ్ జరిగింది, ఒక విషయం బూస్టప్ చేయబడడం జరిగింది. 9వ అధ్యాయం చూద్దాం. ఇదే విషయం మార్కు సువార్తలో ఏమని మాట్లాడుతున్నాడో చూడగలిగితే, ప్రారంభం మార్కు సువార్త 9వ అధ్యాయం ప్రారంభం వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. చూడండి, 2 చోట్ల కూడాను నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు యేసుప్రభుల వారు. కన్ఫామ్ అంటున్నాడు. అయితే ఈ 2 వచనాల్లో ఒక డిఫరెన్స్ కనబడుతుంది. ఏమిటది? ఏమన్నా గమనించారు ఎవరన్నా? బలముతో వచ్చుట చూచు వరకు అనేది. వెరీ గుడ్. సో మార్కు సువార్తలోకి వచ్చినప్పుడు దేవుడి రాజ్యము బలముతో వస్తుంది అంటే ఏదో మీకు తెలిసి తెలియనట్లు, మీరు నోటీస్ చేసి చేయనట్లు, గమనించినట్లు, అది ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో అన్నట్టుగా ఉండదట. అది బలముతో వచ్చుట. బలముతో రావటం అనేది దేవుడి రాజ్యం మీరు చూస్తారు అన్నటువంటిది స్పష్టంగా ప్రభులు వారు చెప్పారు. అటు ఇది ఎప్పుడు సంభవించింది అన్నటువంటి విషయం మనకు తెలియదు కాదు. ఈ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం ప్రారంభంలో పెంతెకొస్తు పండగ దినములో
ఆకాశం క్రింద ఉన్నటువంటి యూదులందరూ కూడా ఒక చోట చేరినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు పండుగలు దేవుడు నిర్ణయించినటువంటి చోట అందరూ కూడా గుమికూడి జరిగించుకోవాలి అనేది దేవుడే ఇశ్రాయేల్ అందరికీ ఏర్పరిచినటువంటి చట్టం. కాబట్టి దానిని అనుసరించి వాళ్ళు అందరూ కూడా అక్కడ జాయిన్ అయిన తర్వాత మరి పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి, అపోస్తలుల మీదకి దిగటం, అందరూ కూడా ఆత్మతో నింపబడిన వారై ఎన్నో ప్రదేశాల్లో చెదిరిపోయినటువంటి యూదులందరూ రకరకాలైనటువంటి భాషల్లో వాళ్ళు స్థిరపడిపోయారు. ఆయా భాషలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పగలగాలంటే శిష్యులకు భాషల వరం ఉండాలి. ఆ భాషల వరం ని కూడా పరిశుద్ధాత్ముని రాకతో 3000 మంది సంఘంలో చేర్చబడటంలో జరిగిపోయింది. సో ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభుల వారు ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు అంటే దేవుని రాజ్యం బలంతో రావటం మీరు చూస్తారన్న స్టేట్మెంట్, దాన్ని ఒక్క ఇస్కరియోతు యూదా తప్ప 12 అపోస్తలుల్లో మిగిలిన వాళ్ళందరూ కూడా కళ్ళారా చూశారు. చూడటంతో పాటుగా కొందరైతే పేతురు గారు లాంటి వాళ్ళు కీలకమైనటువంటి పాత్ర పోషించి మరి దేవుని రాజ్యాన్ని వాళ్ళు ఆస్వాదించటం అనేది జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. అంత మాత్రమే కాకుండా మరికొన్ని ఆధారాలు బైబిల్ గ్రంథంలో బలమైనటువంటి ఆధారాలు మనం గమనించగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం యేసు ప్రభు రెండవ రాకడకు సంబంధించి అటు తరువాత సమాప్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం యేసు ప్రభు రెండవ రాకడలో రాజ్యం అనేది ఇదివరకే ఉంది, రాకడ కంటే ముందే ఉంది. ఉన్నదానిని దేవుడికి అప్పగిస్తున్నాడు అన్న స్పష్టత మనకు కనబడుతుంది. మరి యేసు ప్రభు రెండో రాకడ కంటే ముందు ఎప్పుడు అన్నటువంటిది ఇక్కడ మనకు స్పష్టంగా లేదు, కానీ రాజ్యం రెండవ రాకడ కంటే ముందే జరిగిపోతుంది అనేది మాత్రమే ఉంది ఇక్కడ కదా. అయితే కొలసీలకు రాసిన పత్రిక వద్దాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం చూద్దాం. 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చూడండి, మనం గమనించాల్సిన విషయం ఇక్కడ క్లారిటీగా ఉంది. అదేంటంటే దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆల్రెడీ పాస్ట్. కొలసీలకు రాసిన పత్రిక మొదటి 100 సంవత్సరాల్లోనే రాయబడింది. అంటే యేసు ప్రభుల వారు కాలం చేసిన కొంతకాలానికే దేవుడి రాజ్యం అనేది స్థాపించబడింది అనేటటువంటి విషయం ఈ కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చివరి 2 వచనాలు కలిసి ఉంటాయి. చూడండి, 28, 29 వచనాలు. అందువలన నిశ్చలమైన రాజ్యం నుండి దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇక్కడ గమనించండి, నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఇదంతా ప్రజెంట్ చెప్తున్నటువంటి విషయం. హెబ్రీలకు రాసిన పత్రిక సమయంలోనికి ఆల్రెడీ రాజ్యం అనే ఉందయ్యా,
ఆ రాజ్యంలోనికి మనం ప్రవేశిద్దాం, దాన్ని పొందుకుందాం, రక్షణ పొందుకుందాం, క్రీస్తును రక్షకుడిగా అంగీకరిద్దాం, బాప్తిసం తీసుకుందాం, రక్షణ పొందుకుందాం అనేటటువంటి విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక సమయంలోకి కూడా మనకు రాజ్యం అనేది నిశ్చలమైన రాజ్యం, అంటే ఎన్నటికి అంతం లేకుండా ఉంటుంది అని దేవుడి రాజ్యం గురించి చెప్పారు చూసారా ప్రకటన దానియేలు గ్రంథంలో. దాన్నే నిశ్చలమైన రాజ్యం అనేటువంటి మాటతో ఇక్కడ పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నారు. అట్లాగే ప్రకటన గ్రంథం కూడా చూద్దాం. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని చెప్పినటువంటి ఈ మాటలు చూసి చాలా మంది అనుకుంటున్న మాటలు ఏంటంటే, ప్రకటన గ్రంథం అనేది ఇంకా జరగలేదు, ఇది భవిష్యత్తు గ్రంథం అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మీకు ఎవరికైనా అటువంటి డౌట్ ఉందా? ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నవన్నీ కూడా అన్ని భవిష్యత్తులో జరగబోయేవే, జరిగిపోయినటివి కానీ జరుగుతున్నవి కానీ ఏమీ లేవు అనేటివి ఏమన్నా ఎవరికైనా అనిపిస్తుందా? దయచేసి రెస్పాండ్ అవ్వండి. మన ప్రశ్న అర్థమైందా బ్రదర్స్ సిస్టర్స్? జరుగుతున్నాయి అనుకుంటున్నాను నేను. నేను అంటున్న మాట ఏంటంటమ్మా, సరే జరుగుతున్నది లేదంటే జరిగిపోయినట్టు ఉన్నాయని మీరు ఎలా చెప్పగలరు? పోనీ అట్లయినా చెప్పండి. ఈ భూకంపాలు, జల ప్రళయాలు అవి కాదమ్మా, మనకు దుర్బోధన ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆధారాలు, వాక్య ఆధారాలతోనే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు జరిగిపోయినే ఉన్నాయి. పాస్ట్ కూడా ఉంది ఇక్కడ. భూతకాలంలో జరిగిన విషయాలు కూడా ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డాయి అని మనం నిరూపించగలగాలి. ఎలా చెప్పగలం? ఎందుకంటే ఈ మాటలు ఒకసారి చూద్దాం. మీకు ప్రకటన గ్రంథంలో నుంచి రెఫరెన్స్ చూపించే సమయానికి అది తేలిపోకూడదు, వ్యాలిడ్గా అనిపించాలి. అందుకొరకే ముందు అసలు ఈ సంగతులన్నీ త్వరలో సంభవించనే ఉన్నవని ఎవరన్నా వేరే వాళ్ళు ఎవరైనా చెప్పారా, లేకపోతే దేవుడే ప్రకటన గ్రంథంలో చెప్పాడు? అవసరం చూద్దాం. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం చూడండి. చదవండి. తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి. సో ఇక్కడే మనకు ఏమని రాయబడింది చెప్పండి? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని చెప్పండి మాట. ఇప్పుడు దీన్ని పట్టుకొని మనము ప్రకటన గ్రంథంలో జరుగుతున్న రాయబడినవన్నీ కూడా జరగాల్సినవే అని మనము అనుకోవచ్చా? అనుకోకూడదు అని అంటే ఎందుకు అనుకోకూడదు మీరు చెప్పాలి. అనుకోవచ్చు అని అంటే నేను కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను, దానికి ఆన్సర్స్ చెప్పాలి. మాట్లాడండి. ప్రకటన గ్రంథంలో ఉన్నవన్నీ ఆల్రెడీ జరిగిపోయినవి కూడా ఉన్నాయి, జరుగుతున్నవి ఉన్నాయి, జరగబోయేటివి ఉన్నాయి. జరగబోయేటి దాని మీద ఎవరికి డౌట్ లేదు. జరగబోయేవి అన్నటువంటి విషయంలో ఎవరికి డౌట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ అది దర్శన గ్రంథం అని, ప్రవచన గ్రంథం అని, అందులో రాయబడినటువంటి విషయాలన్నీ జరగబోయేటివని ఈ మెజారిటీ 99% ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియానిటీ నమ్ముతారు. సో మీరు 99%లో ఉన్నారా, మిగిలినటువంటి 1%లో ఉన్నారా? అసలు ఎలా మనం ప్రకటన గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలి, అందులో కూడా జరిగిన విషయాలు ఉన్నాయని ఎలా ధృవీకరించుకోవాలి, ఎలా నిర్ధారించుకోవాలి? లేకపోతే అన్ని జరగనే ఉన్న వాటివి ఉన్నాయా ప్రకటన గ్రంథంలో? మీరు ఏమనుకుంటున్నారు? త్వరగా రెస్పాండ్ అవ్వండి. వందనాలన్నా. చెప్పండి.
జరిగిపోయినటివే ఉన్నాయి అనుకుంటున్నానా. అదే దేన్ని బట్టి అనుకుంటున్నారా చెప్పండి, నాకు ఆధారం ఇక్కడ ఆధారం కావాలి. ఆధారము ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఆ, ఆ, సాతాను గురించి మహాఘట సర్పము అక్కడి నుంచి పడద్రోయబడింది అని కూడా రాసున్నారు కదనా. అపవాది ఆ అది జరిగిపోయింది కదనా, ఆల్రెడీ జరిగిపోయింది. ఆ మహాఘట సర్పమే అపవాది అని మనం తెలుసుకుంటున్నాం కదనా. ఓకే, అలాగే ఇక్కడ ఇంకా ఇంకా ఒక స్త్రీ గురించి కూడా చెప్పినారు కదా, మగ శిశువును కంటుంది అని. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి కదన్నా. ఓకే అమ్మా, ఇంకా ఇంకా చెప్పండి. వెరీ గుడ్. మన సహోదరిమణి ఒక క్లూ చెప్పడం జరిగింది. సూర్యుని ధరించినటువంటి స్త్రీ అనేటువంటి ఆ ప్రవచనం లాంటిది యేసుప్రభువుకు సంబంధించి సూట్ అయ్యేటువంటిది మహాఘట సర్పం అంటే సాతానుకు సంబంధించిన విషయం కదా. సో ఇవన్నిటిని బట్టి మనకు ఆల్రెడీ జరిగిపోయిన సంభవాలే కదా అవి అని సహోదరిమణి ఒక ఆధారం ఈ ప్రకటనలో నుంచి చూపించడం జరిగింది. వెరీ గుడ్. ఇంకా ఇంకా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి విధంగా ఉండేటున్నాయి. ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తుందేమో కానీ ఇప్పటి వరకు సహోదరమణి కుమారి గారి చూపించినటువంటి ఈ యొక్క ఆధారం ఇంకా ఇంకా బలమైనటువంటి ఆధారాలు కొన్ని ఆల్రెడీ సంభవించిన పాస్ట్ లో జరిగినటువంటి విషయాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయని చెప్పడానికి చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయగలిగినటువంటి ఆధారాలు ఉన్నాయి. వందనాలనా. చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అంటే ఈ సంగతులు త్వర సంభవింపనై ఉన్నవంటే యేసుప్రభుల వారు ఈ లోకానికి రావడము, చనిపోయి తిరిగి లేవడం వాళ్ళు ప్రత్యక్షంగా చూసినారని సంభవించి ఉన్నాయని అనుకుంటున్నాను. తిరిగి లేవడము, పైకి ఎత్తబడము జరిగి ఉన్నాయని అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇంకా అమ్మ ఒక మంచి ఆధారం చెప్పారు. ఇంకా ఎవరికైనా ప్రకటన గ్రంథంలో ఒకసారి మొదటి అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. 6వ వచనం చదవమ్మా. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఈ రెండు వచనాలను బట్టి ఈ రెండు వచనాలే మళ్ళీ ఎక్కడ దాకొద్దు, మళ్ళీ మనకి ఏమర్థమైంది చెప్పండి. 5వ వచనం వారు చనిపోయి తిరిగి లేచి తన రక్తం వలన మనల్ని రక్షణలోనికి నడిపించాడు అని. ఇంతకు ఇది త్వరలో సంభవించనే ఉన్నదా లేదంటే సంభవించినదా? సంభవించింది, జరిగిపోయింది. క్లారిటీగా మనకు అదే ప్రకటనలో అదే మొదటి అధ్యాయంలోనే మొదటి 10 వచనాల్లోనే మనకు కనబడుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు అన్నీ భవిష్యత్తులో జరగనే ఉన్నవి కాదు. ఇందులో జరిగిపోయినవి ఉన్నాయి, జరుగుతున్నవి ఉన్నాయి, జరగబోయేటివి ఉన్నాయి. ఎందుకనంటే ఇవన్నీ రాయించినటువంటి ఆయన ఎవరు? 4వ వచనంలో చూడండి. 4వ ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయిన యోహాను సువార్త, అది ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో 4వ వచనమ్మా. అదే చదవమ్మా, చదవండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి ఆయన సింహాసనము ఎదుట నున్న 7 ఆత్మల నుండి. దేవుడు ఎవరని రేపు చెప్పండి ఇక్కడ. వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఉన్న దేవుడు. సో ఆ దేవుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం అందరం కూడా ప్రకటన గ్రంథం ఒకటి కాదు, మనకి ప్రతి పుస్తకంలో దాదాపుగా 66 పుస్తకాల్లో ఉన్న ప్రతి పుస్తకంలోనూ
భూతకాలంలోని సంగతులు, వర్తమాన సంగతులు, భవిష్యత్ కాలపు సంగతులు కూడా ఉన్నాయి. ఏం మర్చిపోకండి. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రకటన గ్రంథంలో నుంచి దేవుడి రాజ్యానికి సంబంధించిన ఆధారాలు చూపించినప్పుడు చాలా మంది ఏమని తేలగొడటానికి అవకాశం ఉంటుందంటే, బ్రదర్ ఇవన్నీ భవిష్యత్తులో జరగనే ఉన్నాయి తప్ప జరిగిపోయినవి కాదు అని మీతో చెప్పటానికి, మిమ్మల్ని డైవర్ట్ చేయటానికి అవకాశం ఉంది. అందుకొరకే ఈ ఆధారం. ఓకే రైట్. ఇవన్నిటిని మనసులో పెట్టుకొని యోహాను ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయము 9వ వచనం చూద్దాం. 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడునునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమును పరవాసినైతిని. ఇక్కడ ఈ 9వ వచనం బట్టి మనకి ఏం అర్థం అవుతుంది చెప్పండి? రాజ్యములో పాలివాడు అయ్యాడట యోహాన్ గారు. అంటే రాజ్యం వచ్చేసింది అప్పటికి. క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాలలోపే రాజ్యం అనేది వచ్చేసింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఇప్పటికీ కొత్త నిబంధనలోనే యేసు ప్రభుల వారి మాటలు మొదలుకొని అపోస్తలుల పత్రికల్లో మొదలుకొని సుమారు ఒక 5 ఆధారాలు మనం చూడటం జరిగింది. వీటన్నిటిలో కూడా రాజ్యం వచ్చేసిందని ఉంది. అయితే 3 రకాలైన వాదనలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్నాయి దేవుడి రాజ్యానికి సంబంధించి. తప్పుడు ఆలోచనలు. అందులో మొట్టమొదటిది ఏంటంటే, మనకు 16వ అధ్యాయం అయిపోతుంది కదా మత్తయి సువార్త ఈ చివరి 28వ వచనంతో. కానీ 17వ అధ్యాయం ప్రారంభం దేంతో వచ్చింది చూడండి. 17వ అధ్యాయము మత్తయి సువార్త ప్రారంభంలోని మనకి ఏం కనబడుతుంది? 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖం సూర్యునిలాగా ప్రకాశించింది, ఆయన వస్త్రాలు వెలుగులాగా తెల్లనివైనాయి. ఇవన్నీ మనం చూస్తే దీని పేరే మనకు తెలిసిన విషయం ఏంటంటే రూపాంతర కొండ అని అంటారు కదా. సో యేసు ప్రభు రూపాంతరం పొందాడు కదా. అంటే 16వ అధ్యాయంలో దేవుని రాజ్యం బలంగా వస్తుందని చెప్పాడు. చివరికి వచ్చేసరికి 17వ అధ్యాయం ప్రారంభంలోనే ఆయన రూపాంతరం చెందటం జరిగింది. ఆయన ముఖం సూర్యులాగా మారిపోవటం జరిగింది, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లగా అయిపోవటం జరిగింది అని చెప్పినటువంటి ఈ సింప్టమ్ ఏదైతే ఉందో, ఈ సూచన ఏదైతే ఉందో, దీనిని బట్టి చాలా మంది ఏమన్నారంటే ఈ రూపాంతరము చెందటమే దేవుని రాజ్యము భూమి మీదకి వచ్చింది అనటానికి సూచన అని అంట. దీన్ని బట్టి మరి మీరేమనుకున్నారు? అవును నిజమే మనం అనుకోవచ్చు, అలాగా ఇదిగో దీన్ని బట్టి మనం అనుకోవచ్చు. లేదు కాదు, ఆ యేసు ప్రభు రూపాంతరం పొందటం, దేవుని రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడటం, ఇవి రెండు ఒకటి కాదు అని దేన్ని బట్టి చెప్పగలం? అవునైతే ఎలా, కాదైతే ఎలా? ప్రశ్న అర్థమైంది కదా మీకు అందరికీ? దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మీరు ఎవరు చనిపోరన్నారు కదా. అంటే వీళ్ళ సజీవులుగా ఉన్నప్పుడే దేవుడి రాజ్యం బలంగా రావటం అనేది చూస్తారని అర్థం. సో దేవుని రాజ్యం రావటం అంటే యేసు ప్రభు లేకపోతే దేవుడి రాజ్యానికి అర్థమే లేదు కదా. యేసు ప్రభుల వారు మరి శిష్యుల్లోనూ తీసుకెళ్ళిపోయి ఆయన రూపాంతరం చెంది ఆయన యొక్క రూపం మారిపోయింది, సూర్యునిలాగా మారిపోవటం జరిగింది, ఆయన వస్త్రాలు మారిపోవటం జరిగింది. సో ఒక దేదీప్యమానమైనటువంటి స్థితి వచ్చింది కనుక ఈ సమయంలోనే దేవుడి రాజ్య స్థాపన జరిగిందని మనం చెప్పవచ్చా? చెప్పకూడదు అంటే ఎందుకు చెప్పకూడదు, చెప్పొచ్చు అంటే ఎందుకు చెప్పచ్చు అనేది ఒకసారి మీరు ఆలోచన. ఎందుకంటే ఈ రకమైన బోధలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నాయి. కాకపోతే మన దాకా రాకపోవచ్చేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా వస్తాయి. ఎందుకంటే ఈ 3 రకాల వాదనలు గట్టిగా బలంగా దేవుడి రాజ్యానికి ఇది స్థాపన జరిగింది, ఈ టైంలోనే వచ్చిందని చెప్పడానికి ఇది ముంగుర్తు అని చెప్పిన సందర్భాలు ఇదొకటి.
మాట్లాడండి. త్వరగా మాట్లాడండి అమ్మా బ్రదర్స్ సిస్టర్స్. ఎవరు మాట్లాడట్లేదు. మీరు లైన్ లోనే ఉన్నారా లేదా? ఉన్నాంనా? అమ్మా మాట్లాడండి మరి. అంటే మీకు అంటే దాని గురించి నో కామెంట్, మీకు తెలియదు అన్నటువంటి విషయమైనా చెప్పాలి, లేదంటే ఏదో ఒకటన్నా మాట్లాడాలి కదా, సైలెంట్ ఉండకూడదు. మాట్లాడండి. అక్కడ దేవుడు భారం కలిగి ప్రార్థించినప్పుడు ఏలియా మోషే వాళ్ళు వచ్చి ఆయనను బలపరిచినారు అని చెప్పి అంటాం కదా, అది రాజ్యానికి ఈ బలపరచడానికి. అది కాదు సిస్టర్. ఇక్కడ మనం అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే మోషే ఏలియాల సందర్భం కాదు సిస్టర్. మనం అక్కడ చూస్తున్నది ఏంటంటే, ఒకవేళ అది కూడా అనుకున్నా దాన్ని ఎలా ఆలోచన చేస్తున్నారో చూడండి ఒకసారి. యేసు ప్రభుల వారు రూపాంతరం చెందడం జరిగింది. అంటే మామూలు రూపంలో నుంచి మహిమ రూపంలోనికి రావటం జరిగింది. బలముతో వచ్చుట చూస్తారన్నారు కదా. ఇప్పుడు ఈ ముఖము సూర్యుడిలాగా తేజరిల్లటం అంటే బలంతో రావటానికి సంకేతం కాదా అది? ఆయన వస్త్రాలు మామూలు వస్త్రాలు కాకుండా వెలుగులాగా తెల్లగా అయిపోవటం సంకేతం కాదా దేవుడి రాజ్యాన్ని రావటానికి? తర్వాత మోషే ఏలియాల లాంటి అతిరథ మహారథులు కూడా ఈ రాజ్యం వచ్చుట చూడటానికి వచ్చారు పరదేశంలో నుంచి అని చెప్పటం కూడా ఒక సూచన కాదా? ఇది సిస్టర్ మాట్లాడుతున్నది. సో మనం ఎలా కాదనగలం, ఎలా అవుననగలం? మాట్లాడండి. తెలియదు రైట్. మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడండి. తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమిటిది? ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఇంతకు ముందు మనం 9వ వచనం చూసాం కదా, మొదటి అధ్యాయంలో యోహాను గారిని వాళ్ళ శిష్యులని వెంట పెట్టుకొని పోయినప్పుడు, నేను దేవుని రాజ్యం బలంతో వచ్చిన, నేను రాజ్యంలో పాలివాడినైనాను అని నేను చెప్పినాడు కదా. అంటే ఆయన చూసినాడు కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఆయన రచించుంటాడని అనుకుంటున్నాను. అసలు మీరు ఇక్కడ కరెక్ట్ గా అట్లా క్యాచ్ చేయట్లేదమ్మా. ఇక్కడ యేసు ప్రభు దేవుడు రాజ్యం అనేది భూమి మీద స్థాపించబడింది. ఇదిగో ఈ రూపాంతరం యేసు ప్రభు చెందటమే దేవుడి రాజ్యం అక్కడే ప్రారంభమైంది అని మాట్లాడుతున్నారు చాలా మంది. దీనికి వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటి అని అంటే, ఇదిగో యేసు ప్రభుల వారు రూపాంతరం చెందడం జరిగింది, సూర్యునిలాగా ఆయన ముఖం మారిపోయింది, వస్త్రాలు మారిపోయాయి, ఆ రాజ్యాన్ని యొక్క ప్రారంభోత్సవానికి మోషే ఏలియాలు కూడా వచ్చారు, శిష్యులు ఉన్నారు అక్కడే. కాబట్టి ఆ విధంగా అక్కడే రూపాంతరం చెందినటువంటి ఆ రూపాంతర కొండ మీదే దేవుడి రాజ్య స్థాపన జరిగింది అన్నటువంటి వాదన ఒకటి ఉంది లోకంలో. దీన్ని అవునని గాని కాదని గాని మనం ఎలా చెప్పగలం? ఇది నా ప్రశ్న. పోనీ అందరికీ తెలియదా దీనికి సంబంధించి? తెలియకపోతే మాట అన్న చెప్పండి, ఏంటి అసలు నిజంగా మాకు ఐడియా లేదు అన్నటువంటి విషయం అన్నా ఉంటే ప్రొసీడ్ అవ్వచ్చు, లేదా తెలిస్తే ఏమన్నా మాట్లాడండి. తెలీదునా? రైట్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే, నిజంగా యేసు ప్రభుల వారు రాజ్యం అనేది మనం పొంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండగలిగితే, ఇక్కడ రూపాంతరము చెందటం అనేటువంటి దాన్నే రాజ్యం అనుకుని ఉంటే, ఆ రూపాంతరం చెందింది అలాగే ఉండాలి. అవునా కాదు? మీరు చెప్పండి. ఎందుకంటే ఎప్పుడు అంతం లేనిదే ఉంటుందట కదా రాజ్యం. వస్త్రాలు అలాగే వెలుగులాగే ఉండగలగాలి, ఆ రూపాంతరం పొందినటువంటి ఆ సూర్యుని లాంటి ముఖం ఉండగలగాలి. ఎందుకంటే అది అంతం అవ్వకూడదు. ఇక అంతం అవ్వకుండా ఉండగలగాలి అన్నప్పుడు ఈ వచ్చినటువంటి మార్పు అలాగే ఉండాలి. మరి అలాగే ఉండిందా? ఉండలే, మళ్ళీ మారిపోయింది. మారిపోయేదాన్ని బట్టే మనం ఏం అర్థం చేసుకోవచ్చు? అది ఆ సందర్భంలో శిష్యుల యొక్క నమ్మికను మరింత బలపరచుట కొరకు మాత్రమే ఉపయోగించబడింది, సూచించబడింది తప్ప
అది దేవుడి రాజ్య స్థాపనకు సూచన కాదు అని మనం దాన్ని బట్టి చెప్పడం మొదటిది. ఇక రెండవ వాదన ఏముందంటే, నీరో చక్రవర్తి రోమా ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి నీరో చక్రవర్తి కాలంలో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేం మీద భయంకరమైనటువంటి దాడి జరిగింది. ఆ దాడి జరిగినటువంటి టైంలో ఏం జరగటం జరిగిందంటే, భయంకర రాతి మీద రాయి లేకుండా యెరూషలేం దేవాలయము కూలదోయబడుతుందని చెప్పినటువంటి అది యేసు ప్రభుల వారు ప్రవచించినటువంటిది జరిగింది, నెరవేరింది. అలా మహావధ జరిగినప్పుడు ఆ నాశనము జరిగినటువంటి టైమే యేసు ప్రభు యొక్క రాజ్య స్థాపన జరిగింది అన్నటువంటి దాన్ని కూడా చెప్తున్నారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగినటువంటి ఆ దాడి ఏదైతే ఉందో, యెరూషలేం మీద దాడి జరిగిందో యూదుల మీద, ఆ యూదుల మీద జరిగినటువంటి దాడే దేవుని రాజ్య స్థాపనకు సంకేతం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవుడి రాజ్యాన్ని నమ్మడం లేదు, నమ్మని వాళ్ళకి శిక్ష విధిస్తూ దేవుడు బలంగా దేవుడి రాజ్యాన్ని స్థాపిస్తూ రావటం జరిగింది అనేటటువంటి వాదన కూడా జరుగుతుంది. అసలు దాంతో పాటు ఇంకా ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు రెండో రాకడ కూడా అప్పటికే జరిగిపోయింది. యేసు ప్రభు రెండో రాకడ కూడా క్రీస్తు శకం 70లోనే జరిగిపోయింది, దేవుడు రాజ్య స్థాపన జరిగిపోయింది అనే మాటలు కూడా, వాదనలు కూడా వినపడుతున్నాయి. దీన్ని మనం ఎలా కాదనగలం? దీన్ని మనం ఎలా చెప్పగలం? ఎలా మనం ఖండించగలం? ఇది నిజం కాదని ఎలా చెప్పగలం అంటారు? రెండవ రాకడ వస్తే పరిశుద్ధులందరూ ఎత్తబడతారు కదనా, మరి ఇంకా ఏం ఉండదు కదా, మరి మనం భూమి మీద ఉన్నాం కదా, అది అబద్ధమునా? దీనికి సంబంధించి రెండో రాకడకు సంబంధించి ఎన్నెన్నో చెప్తారమ్మా. దానికి సంబంధించి మనం ప్రస్తుతానికి కాస్త దాన్ని పక్కన పెడితే, మనకు కావాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో దేవుని రాజ్య స్థాపన జరిగింది, క్రీస్తు రాజ్య స్థాపన జరిగింది అన్నటువంటి వాదన కూడా ఉంది. దీన్ని మనం ఎలా ఖండించగలం? రెండవ రాకడ కూడా జరిగిపోయింది అనే వాదన ఉందని చెప్తున్నాను. అది మనకు ప్రస్తుతానికి అప్రస్తుతం. ఇక్కడ మనకు రాజ్య స్థాపన కూడా క్రీస్తు శకం 70లో ఆ యెరూషలేం పతనం దగ్గరే ఆ టైంలోనే జరిగిపోయింది అని మాట చెప్తున్నారు. అది కాదు, దానికి ముందో తర్వాత జరిగింది తప్ప రాజ్య స్థాపన అదే టైంకు జరగలేదు అని మళ్ళీ ఎలా చెప్పగలం? మాట్లాడండి. నా ప్రశ్న అందరికి అర్థమైందా? అర్థమైంది. మరి మనం ఎలా చెప్పగలం అది ఆ టైంలోనే దేవుడి రాజ్యం రాలేదండి, ఇదిగో ఆధారాలు అని కానీ, లేదు వచ్చింది నిజమే, ఎందుకనంటే చాలా మంది నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ నమ్మని వాళ్ళకి శిక్ష విధిస్తూ దేవుడు ఈ విధంగా చేయటం జరిగింది, తన రాజ్యం యొక్క శక్తిని కనబరచడం జరిగింది, రావడంతోనే శత్రువులందరికీ కూడా ఒక సవాలు విసరటం జరిగింది, జాగ్రత్త అని హెచ్చరికగా ఉంది. అవును నిజమే, ఆ టైంలోనే వచ్చింది దేవుడి రాజ్యం అని మనం చెప్పటానికి అవకాశం ఉందా? లేదనడానికి అవకాశం ఉందా? ఎవరైనా? రెండవ వాదనకి ఇది రెండవ వాదన. పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు లైన్ లో, ఎవరు మాట్లాడట్లేదు. అమ్మా కల్పనమ్మా, అన్నా అన్నా మాట్లాడండి అమ్మా. ఓకే, మా ఐడియా లేదమ్మా. అన్నా చెప్పండి, నా వింటాము. మంచిదమ్మా, దయచేసి గమనించండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, దేవుడి యొక్క తీర్పుకు లేదా ఉగ్రతకు సంకేతం పతనం జరిగింది అని అంటే, భయంకరమైనటువంటి ఊచకోతలు జరిగాయి, చాలా మంది చనిపోయారు, అక్కడ యెరూషలేం దేవాలయం కూలదోయబడటం అనేది జరగటం,
ఇదంతా కూడా ఒక భయానకమైన బీభత్సమైనటువంటి వాతావరణానికి సంబంధించింది తప్ప దేవుడి రాజ్యం ఇటువంటి పరిస్థితుల మధ్య స్థాపన జరుగుతుందని ఎక్కడా దేవుడు ప్రవచించలేదు. అంటే ఈ విధంగా నాశనం జరుగుతుంది, రక్షణ జరుగుతుంది, చాలా మంది చనిపోతారు, ఈ విధంగా దారుణమైనటువంటి పరిస్థితులు, రక్తపాతం జరుగుతాం ద్వారా దేవుడి రాజ్య స్థాపన జరుగుతుందని ఎక్కడా దేవుడి ప్రవచనాలు లేవు. దానికి తోడు దేవుడి రాజ్యం గురించి చెప్పబడుతూ ఏమని చెప్పడం జరిగింది అని అంటే, అసలు సింహపిల్ల లేగ దూడ దగ్గర గొర్రె పిల్ల దగ్గర వాసం చేయడం జరుగుతుంది అని చెప్పాడు దేవుడు. అంటే అక్కడ ఎక్కడే గాని హాని చేయదు, ఏ మృగాలు కూడా ఆయన పరిశుద్ధ పర్వతం మీద హాని చేయరు, హాని జరగటం అనేది జరగదు దేవుడి రాజ్యంలో అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా ఉంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం అంతా అదే ఉంటుంది ప్రవచనం, దేవుడి రాజ్యంలో ఎలా ఉంటుంది జనుల పరిస్థితి. కాబట్టి ఇది 100% కాదు. ఇకపోతే క్రీస్తు శకం 70 లోపే దేవుని రాజ్య స్థాపన జరిగిపోయింది. యేసు ప్రభుల వారు దాదాపుగా క్రీస్తు శకం 33-34 ప్రాంతంలో సిలువేయబడ్డం, మరణించటం, మృతుల్లో నుంచి తిరిగి లేవటం, ఆ కొద్ది సమయానికే పెంతెకొస్తు పండుగ దినాన మరి ఇశ్రాయేలులకు అందరికీ కూడా అపోస్తలుల యొక్క నాయకత్వంలో దేవుడి వాక్యం అందించబడటం, ఆ తదుపరి వెంటనే 3000 మంది దేవుడి రాజ్యంలో చేరటం అనేది మొదటి 40 సంవత్సరాల లోపే జరిగింది. అంటే దేవుడి రాజ్యము, క్రీస్తు రాజ్యము స్థాపించబడిన 30 ఏళ్లకు, దాదాపు 30 ఏళ్ల తర్వాత వచ్చినటువంటిది యెరూషలేం పట్టణం. కాబట్టి ఇది కూడా దేవుడి రాజ్యం ఈ టైంలో వచ్చిందని చెప్పడానికి ఆధారం కాదు. ఇక చిట్ట చివరి ఆధారం, ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అయినటువంటి ఆధారం ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన. ఈ 1000 ఏళ్ల పరిపాలన అనేది మధ్యాకాశంలో జరుగుతుంది. యేసు ప్రభు రెండో రాకడలోనే వస్తుంది. 7 సంవత్సరాల విందు జరుగుతుంది, 7 సంవత్సరాల శ్రమలు వస్తాయి. ఎవరైతే దేవుడి రక్షణలోకి వస్తారో వాళ్ళు విందులో ఉంటారు, ఎవరైతే రక్షణ పొందుకోకుండా ఉంటారో వాళ్ళందరూ శ్రమల్లో ఉంటారు అనేటటువంటి విషయం. ఇప్పుడు నేను ప్రారంభంలో కొన్ని పాటలు చెప్పానే, పాటలు యేసు ప్రభు రాకడకు సంబంధించిన పాటలు ఏదైతే చెప్పాను చూసారా, అవన్నీ కూడా ఇది రెండో రాకడలో జరగబోతుంది అని చెప్పటానికి ఆధారంగా చెప్పబడుతుంది. సో దీన్ని కూడా మనం కాదు, నిజంగా దేవుడి రాజ్యం అప్పుడు యేసు ప్రభు రెండో రాకడలో కాదు, 100% మొదటి రాకడలోనే జరిగిపోయింది, మొదటి 100 సంవత్సరాలు జరిగిపోయింది అని మనం ఎలా నిరూపించగలం? ఎవరైనా దీనికి పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను 3 బలమైనటువంటి కారణాలు, ఆధారాలు ఉన్నాయి. యేసు ప్రభుల వారి యొక్క రాజ్య స్థాపన, దేవుడి రాజ్య స్థాపన ఆల్రెడీ జరిగిపోయింది, 100% జరగాల్సిందే అని చెప్పటానికి ఇంక మనం రెండో రాకళ్ళు, 7 ఏళ్ల శ్రమలు, 7 ఏళ్ల విందులు అవకాశాలు లేవు, 1000 ఏళ్ళు పరిపాలన చేసేది అవకాశాలు లేవు అని చెప్పడానికి 3 బలమైన ఆధారాలు ఉన్నాయి. మొట్టమొదటి ఆధారం గుర్తుపెట్టుకోండి, ఒకసారి దానియేలు గ్రంథం చూద్దాం, 2వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. చదవండి త్వరగా. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. దయచేసి గమనించండి, దీని ద్వారా మనకి ఏమర్థమైంది చెప్పండి? ఇదే దేవుని రాజ్యం అనుకుంటున్నాము కదమ్మా. ఇక్కడ ఆ రాజుల కాలములలో అంటే ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజ్యాలు పరిపాలిస్తున్నప్పుడే దేవుడి రాజ్యము స్థాపించబడుతుంది అని మనకు అర్థమైంది. సో ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యాలు, చిట్ట చివరి రాజ్యం ఏంటి అంటే రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం పరిపాలించినది యేసు ప్రభు కాలంలోనే.
ఆ తదుపరి ప్రపంచ వ్యాప్తంగా రోమా సామ్రాజ్యం పతనం అయిపోవటం, స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటు అవటం అనేది జరిగింది. కాబట్టి కంపల్సరిగా ఆ రాజ్యాలు ఉన్నప్పుడే, ఆ రాజులు పరిపాలన చేస్తున్నప్పుడే దేవుడి రాజ్యం స్థాపించబడుతుంది అన్నటువంటి ఆధారం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి దీన్ని బట్టి కూడా మనకి అర్థం చేసుకోవచ్చు, యేసుప్రభు రెండవ రాకడలో కాదు దేవుడి రాజ్య స్థాపన జరిగేది, ఆయన రాజుగా వచ్చేది. ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు పరిపాలిస్తూ ఉండగానే వస్తుంది అని చెప్పినటువంటి మాట అది జరిగిపోయింది. అలాగే మనకు ఈ రోజు ధ్యానం చేసుకుంటున్నటువంటి ఆధారం మనకు తెలుసు కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట ఏంటి? దేవుడి రాజ్యం వచ్చేంత వరకు మీలో కొందరు మరణము రుచి చూడరు అని చెప్తారు. అంటే యేసు ప్రభుల వారు ఈ మాట చెప్పే సమయానికి బతికున్నటువంటి వాళ్ళు చనిపోయే లోపే దేవుడి రాజ్యం వాళ్ళే చూసి చనిపోతారు. ఇన్ కేస్ దేవుడి రాజ్యం మీరు ఎన్నైనా చెప్పండి రాలేదండి, క్రీస్తు రాజ్య స్థాపన జరగలేదండి, వేరు పరిపాలన జరగటం లేదండి, 7 ఏళ్ల శ్రమలు 7 ఏళ్ల విందు కాదండి, అది ఎప్పుడు తర్వాత జరిగేదంటే ఇప్పటికీ యేసు ప్రభుల వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ జరగలేదు అని అనుకుంటే ఎవరో కొందరు యేసు ప్రభు కాలంలో చెప్పబడిన ఆ మాట చెప్పబడిన సమయంలో అక్కడ నిలిచి ఉన్న వాళ్ళు బతికుండాలి. ఎందుకు? మీరు దేవుడి రాజ్యం వచ్చేంత వరకు చచ్చిపోరు అని చెప్పాడు యేసు ప్రభుల వారు. కాబట్టి వాళ్ళు చచ్చిపోయారంటే దేవుడి రాజ్యం వచ్చి ఉండాలి, లేదు రాలేదు అంటే వాళ్ళు కూడా బతికుండాలి. అంటే దాదాపు 2000 సంవత్సరాలుగా బతికినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, భూమి మీద ఎక్కువ కాలం బతికిన వాళ్ళు ఎవరైనా అంటే ఏమంటామండి? ఎందుకు చెప్పాలి మనం? ఆల్రెడీ నిజంగా రాజ్యమే రాలేదనుకుంటే ఏ పేతురు గారి పేరో, ఏ యోహాను గారి పేరో, ఏ పౌలు గారి పేరో చెప్పి ఉండాలి. ఎందుకు? దేవుడి రాజ్యం రాలేదంటే వాళ్ళు ఖచ్చితంగా కొందరు బతికుండాలి. బతికుండాలంటే 2000 సంవత్సరాలు అయి ఉండాలి. బతికి 2000 సంవత్సరాలు అయి ఉంటే మెతూషెల రికార్డు బ్రేక్ అయిపోయినట్టు కదా. కాబట్టి యేసు ప్రభుల వారు నువ్వు రాజు అంటే నేను రాజునే అన్నాడు కదన్నా. అదే విధంగా ఒక రాజ్యముగా స్థాపించి తండ్రి అయిన దేవుని రాజ్యముగా అప్పగిస్తానని చెప్పినాడు కదన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మ. అదే తర్వాత వస్తున్నానమ్మ, దాని దగ్గరికి వస్తున్నాను. ప్రభు రెండవ రాకడలో అసలు నిజంగా ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం మనం ఇదివరకే చదివాం. మళ్ళీ ఒకసారి చదువుదాం. 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. ఆ తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అంతం వచ్చేస్తే ఇక రాజ్యం ఎక్కడ ఉంటుంది, విందు ఎక్కడ ఉంటుంది, శ్రమలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. కాబట్టి ఉన్న రాజ్యాన్ని యేసు ప్రభుల వారు రెండవ రాకడలో తండ్రికి అప్పగించేస్తాడు తప్ప అప్పుడు వచ్చేది కాదు. యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చేది కాదని మనం స్పష్టంగా ఈ యొక్క ఆధారాలన్నిటిని బట్టి తెలుసుకోవచ్చు. యేసు ప్రభుల వారిని నువ్వు రాజు అంటే రెండవ రాకడలో రాజుని, ఇప్పుడు రాజుని కాదు అని యేసు ప్రభు చెప్పలే. నువ్వు రాజు అంటే నేను రాజునే, కాకపోతే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పాడు. చాలా స్పష్టంగా. అంటే ఇవి నిజంగా ఇవి రెండో రాకడ వరకు రాజ్యం అనేది రాలేదు అని చెప్పగలిగితే దానియేలు గ్రంథంలో చెప్పిన ప్రవచనము తప్పే, యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలు తప్పే, అపోస్తలులు రాసిన రాతలు తప్పే, అన్ని తప్పులైపోతాయి. కాబట్టి అవన్నీ కానే కాదు. తప్పనిసరిగా యేసు ప్రభుల వారి దేవుడి యొక్క రాజ్యం కొందరు ఆనాడే చూడటం జరిగింది. ఆ రాజ్యంలోనికే మనం అందరం కూడా రక్షణ పొందుకొని బాప్తిస్వం తీసుకుని మనందరం కూడా చేరిపోతూ ఉంటున్నాం. అనేకులు చేరబోతూ ఉంటున్నారు. ఇది మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నటువంటి విషయాలు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.